హాయ్ అండి, మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పీసెస్ అనేవి సాఫ్ట్గా చిన్నపిల్లలు తినే విధంగా మనం ఈ మసాలాలు అనేవి ఎక్కువ లేకుండా ఈ బిర్యానీని అయితే తయారు చేసుకుందాము. ఇక్కడైతే నేను 1/2 కిలో మటన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 3 స్పూన్ల పెరుగు, 1/2 లెమన్ పిండి బాగా కలిపి పక్కన పెడుతున్నాను. దీన్ని 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మీరు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ మరియు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అయితే నేను 1/2 తీసి పక్కన పెడుతున్నాను. 1/2లో 3 లవంగాలు, 3 యాలకులు, 1 చెక్క వేసి అలా తిప్పేసి తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి టమాటాలను కూడా యాడ్ చేసుకొని బాగా అలా తిప్పి మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచాలి, టమాటా మగ్గే వరకు. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఆ టమాటా ముక్కల్ని మరొకసారి కలిపి 1/2 స్పూన్ సాల్ట్, 3 స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ధనియాల పొడిలో నేను 2 లవంగాలు, 1 చెక్క కూడా వేసి మిక్సీ పట్టానండి. అందులోనే మనం ముందుగా కలుపుకున్నటువంటి మటన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా తిప్పి మూత పెట్టి మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి వాటర్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు రానివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మూత తీసి ఆవిరంతా పోయిన తర్వాత వాటర్ కనుక ఉన్నట్లయితే మీడియం ఫ్లేమ్లో మనం మరొక 10 నిమిషాలు నార్మల్ మూత పెట్టేసి ఉంచితే ఆ వాటర్ అన్నీ కూడా అయిపోతాయి. తర్వాత మూత తీసి ఆ వాటర్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. చూడండి, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా. ఇక రైస్ వేస్తున్నాను. రైస్ అయితే నేను మీకు చూపించలేదు, అందరికీ తెలుసు కదండి ఆ ప్రాసెస్. 90% బాయిల్ చేసుకోవడం. 3 లేయర్స్లా వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత నేను జస్ట్ 10 మినిట్స్ సిమ్లో మాత్రమే ఉంచుతాను. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇక చూడండి, ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి వేసి మూత పెట్టి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉంచి దించేసానండి. చూడండి, ఫైనల్గా అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సాఫ్ట్గా అందరూ తినాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందులోకి నేను గోంగూర మరియు పెరుగు చట్నీ కూడా చేశాను. గోంగూర ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది కదండి. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్